యా ఆయన చూడరా వా నన్ను పడేసారా లేదా బాయ్ చెప్పరా బాయ్ బాయ్ చెప్పరా నన్ను పడేసారా లేదా పడేసి ఉన్నాడు పై ఉండండి రికార్డ్ అవుతుందా యా ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్ అమావాస్య వల్ల భయ్యా ఫోన్లో వీడియోలు ఉంటాయి చూడు, రీల్స్ వ్యూస్ తీస్తారు చూసావా దీనికి బాడీ ఒరిజినల్ వేసారా కమలాసను ఆ మూవీలో వేస్తారు చూడు, పైకి దానికి త్రిబుల్ ఉంటుంది క్రెయిన్ చెన్నై. దీన్ని ఎలా ఆపాలి మళ్ళీ అదే నొక్కు ఆఫ్ అయిపోతుంది, అవసరం లేదు ఇంకా ఉంచు. ఇది పైన ఆలాడ తీసుకున్నారా ఎందుకు ఇప్పుడు తిరిగారు కదా మళ్ళీ అది ఫరక్ పడదు. ఓకే ఓకే జాగ్రత్త సరే చేస్తా. సరే మరి బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్ బాయ్. అలా స్నాప్ తీసుకుంటా స్నాపా ఏ దెంగతా బాయ్ సరే అది పంపి నాకు కూడా స్నాప్. బాయ్ బ్రో బాయ్ నా. ఇప్పుడైతే ఇక్కడ వెంకటేశ్వర అయితే స్టార్ట్ అయిపోయా. ఇప్పుడు డైరెక్ట్ నాన్ స్టాప్ హైదరాబాద్ అనుకుంటున్నా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నీ పెయిన్ వస్తుంది నాకు. సో నీ పెయిన్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది గాయస్. ఎందుకు నీ పెయిన్ వస్తుంది ముందు నుంచి నాకు ఉంది క్రాంప్ లాగా. సో కుదిరితే విజయవాడలో స్టాప్ తీసుకుంటాం. మనకి 500 km ఉంది విజయవాడ. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 10:30. రిపోర్టింగ్ ఫ్రమ్ చెన్నై అవుట్కట్స్. ఇంకోటి ఏంటంటే ఓకే నేను తోలగలను. బండ్లు కూడా ఆఫ్ ట్యాక్ పైన ఉంది. ఫ్యూల్ రేంజ్ 300 km, 1300 కాదు. మిస్టేక్. ఎప్పుడు మన బండి 1300 అనేది చూపిదు, ఎందుకంటే అంత ఫ్యూల్ కెపాసిటీ లేదు కదా. ఓకే జస్ట్ ఖచ్చితంగా కన్నయ్య. మనకి హైవే ఎక్కితే స్ట్రైట్ ఇంకా హైదరాబాద్కి, ఎక్కడ ఆగేది లేదు అన్నమాట. మధ్యలో ఒకటి ఉంటుంది, లెఫ్ట్ తీసుకోవాలి దగ్గర. బాయ్ బాయ్ చెన్నై. ఇంకెప్పుడు వస్తామో తెలియదు. మేబీ ఏమైనా అవసరం పడితే రావచ్చు. మేబీ ఏమైనా అవసరం ఉంటే. గైస్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చాలామంది మర్చిపోతున్నారు. మనం అయితే 1K దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హర్ష. నేను మీ బ్లాగర్, తెలుగు మోటో బ్లాగర్. బడ్జెట్లో కంటెంట్ ఇస్తా, బెస్ట్ కంటెంట్ ఇస్తా. మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి ఒకసారి వెళ్ళి. మీకు ఈ పాండిచ్చేరి బడ్జెట్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్స్ ఎక్కువ వస్తే నేను త్వరగా పెడతాను బడ్జెట్ వీడియో, లేకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే. అయితే కామెంట్ చేయండి, నేను త్వరగా పోస్ట్ చేస్తాను బడ్జెట్ వీడియో అనేది. యాక్చువల్లీ నైట్ డ్రైవ్స్ ఎక్కువ అవాయిడ్ చేస్తాను, బట్ కాకపోతే సిచ్యువేషన్ తప్పట్లేదు. సో దానివల్ల నేనైతే నైట్ డ్రైవ్ అయితే చేస్తున్నాను. ఈ హైవే కూడా బాగుంటుంది. గాయస్ ఏమైందంటే నాకు చూసింది దగ్గరేమో అనుకున్నా, దారిలోకి వచ్చేసినానేమో అనేది కొంచెం భయం వేసింది. బట్ నో ప్రాబ్లం. ఇది రైట్ సైడ్ ఉంది రోడ్ హైవే, బట్ అది చూసేసి ఇంకా నేను దగ్గరేమో అని చెప్పి కొంచెం అనిపించింది అట్లా, కానీ కాదు. మనకి ఎక్కించే ఉంది రోడ్డు. కొంచెం నెల్లూరు దాంటే వరకే, నెల్లూరు దాంటిన తర్వాత ఇంకేం లేదు. మన
మనకి ఐడియా వచ్చేస్తుంది. ఎప్పుడు ఇటువైపు రాలేదు చెన్నై రోడ్డు, సో దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్. మనం ఇప్పుడు ఇటు సైడ్ వచ్చి ఉంటే మనకి ఐడియా ఉండేది, బట్ మనం రాలేదు కదా, సో నో ఐడియా. నెల్లూరు దాటిన తర్వాత మనకు ఐడియా ఉంటుంది. అఫ్కోర్స్ హైదరాబాద్ ఇంకా 576 కిలోమీటర్స్. భువనేశ్వరం ఏమైందంటే మీకు క్లారిటీగా చెప్పలేకపోయాను. మనం హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్ళాం కదా, సో ఆ రైడ్లో ఏమైందంటే మన మెమరీ కార్డ్ ఉంటుంది కదా గోప్రోది, అది ఫోటోస్ ఓపెన్ అవ్వట్లేదు కాదు. సో దానివల్ల లేట్ అయింది వీడియోస్. ఫోటోస్ ఓపెన్ అయితే అది ఏమో వస్తుందంటే రా ఫార్మాట్లో చేంజ్ అయిపోయింది. ఈ తర్వాత ఓపెన్ వీడియోస్ అని వచ్చింది. వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసినా కానీ అది రికార్డ్ అయితే అవసలేదు. సో దానివల్ల ఏమైందంటే నేను కొత్తది కొనాల్సి వచ్చింది. బట్ నో ప్రాబ్లం, కొత్తది నేను మంచిది కొన్నా. యాక్చువల్గా 2 ఇంతకుముందు వాడిన 128 నార్మల్ని మంచిగా తీసుకున్నా. కాకపోతే ఇలాంటి టైమ్స్లో మనకి కొత్తదంటే కొంచెం బడ్జెట్ ప్రాబ్లం అవుతుంది. సెకండ్ టోల్ గేట్ గాయస్ సక్సెస్ఫుల్గా అయితే క్రాస్ అయితే అయిపోతున్నాం. సక్సెస్ఫుల్గా సెకండ్ టోల్ గేట్ ఫ్రమ్ చెన్నై. గాయస్ కొంచెం తీసుకుని అయిపోయింది. వస్తూనే ఉంటే పోతూనే ఉంటుంది. రౌండ్ ఫిగర్ చేస్తాం. దానికే పోతూనే ఉంటుంది. కొన్ని బంకులు ఏంటంటే అన్న ఓన్లీ డీజిలే కొడతా అని చెప్తారు రాత్రి పూట. కొన్ని ఏమో ఓపెన్ ఉన్నా కానీ పెట్రోల్ కొట్టరు. ఇబ్బంది. నెల్లూరు ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇంకా? నెల్లూరు 60 60 ఉందా? స్కాన్ అంటే ఇక్కడే పడుకుంటారు రాత్రి? డబ్బులు కడతారు అన్న పడుకున్నాను వాళ్ళు లారీ కడతారు. ఎంత ఇస్తారు? లారీకి 50 ఇస్తారు. 50 రూపాయలు. ఇది ఒకళ్ళు మేము పడుకోవాలంటే లారీలు పడుకుంటారు కాబట్టి నాకేం కదా. అంటే కొన్నిసార్లు దూరం వెళ్ళేటోళ్ళు టెంట్లు తెచ్చుకుంటారు. అవునవును తెచ్చుకుంటారు. రాత్రిపూట తోలలేక పడుకుంటారు అన్నమాట. అందుకని సరే టైం పడుకోవచ్చు. మేబీ మనం నార్త్ సైడ్ వెళ్తే చార్జెస్ కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 50 వాళ్ళతో 50 రూపాయలు వాళ్ళతో. అవును లారీస్ నైట్ టైమ్స్ తోలేదు, మార్నింగ్ వచ్చి తీసుకుంటాం. అది ఆ లారీ ఎక్కడి నుంచి వస్తాం. మార్నింగ్ టైమ్స్ అవుతారు మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు. నా బైక్ వస్తూ ఉంటే తాగుతూనే ఉంది పెట్రోల్. బుజ్జిగుందా బుజ్జిపోయింది రా నా బైక్. అంటే ఏమైందంటే గాయస్ మనం వెళ్తున్నాం కదా టోల్ ప్లాజా టోల్ గేట్ ఫ్రమ్ చెన్నై. సక్సెస్ఫుల్లీ వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ఇట్. నాకు ఇదైతే ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి.
యూట్యూబ్ అనేది సక్సెస్ అవుతుందా అవ్వదా అనేది తర్వాత విషయం. అది మీకే తెలవాలి సక్సెస్ అవుతుందో అవ్వదో. ఎందుకంటే మీ కంటెంట్ నచ్చితే మీరు చూస్తారు కదా, అవుతుంది అవ్వదు తర్వాత విషయం. కానీ ఎందుకు చేస్తున్నావు బ్రో, నువ్వు స్టూడెంట్వే కదా, నీకు మనీ ఎక్కడి నుంచి వస్తాయి, అవసరమా అంటే బ్రో డెఫినెట్లీ నాకు అవసరం. ఏం లేదు, నాకు ఇవన్నీ మెమరీస్లా ఉంటాయి. నాకు క్లిక్ అవ్వకపోయినా పర్లేదు యూట్యూబ్, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. అదేదో మెమరీస్లా ఉంటాయి. ఇప్పుడు ఫోన్స్లో ఏదైనా స్టోరేజ్ ఉండదు, మనం వీడియోస్ పెట్టుకోవాలన్నా ఫొటోస్ పెట్టుకోవాలన్నా యూట్యూబ్లో మనకి ఇంత స్టోరేజ్ ఇస్తుంది, అన్లిమిటెడ్ స్టోరేజ్. హాయిగా అప్లోడ్ చేసుకోండిరా, మీకు కావాల్సినప్పుడు చూసుకుంటారా అని. సో దాని విషయం చేసుకోవచ్చు మన మెమరీస్ పెట్టుకోవడానికైనా. ఎవరు నలుగురు చూస్తారు అంటే ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు పర్సనల్గా పెట్టుకోవచ్చు కదా డ్రైవ్లో వాటి అంటే ఒకటే మాట, నేను ఎక్స్పీరియన్స్ చేసేది మీకు చెప్పుకోవాలనే ఉంటుంది నాకు. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో యూజ్ అవ్వచ్చు. మేబీ ఇంతమంది చూస్తున్నారు వీడియో, ఎంతమంది అని చూడని అందులో ఒక్కరికి వెళ్ళిపోవాలా ఆ వీడియో, ఒక్కరికి. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు నీకు వెళ్ళిపోవాలా, వెళ్ళిపోయింది. సో నీకోసమే చేస్తున్నాను నేను వీడియో. ఒక్కరికి వెళ్ళిపోయినా చాలు కాదు, అందరికి వెళ్ళిపోవాల్సిన, అందరూ వాళ్ళ ఇష్టము. చాలామంది లైఫ్ తీసుకుంటారు వీళ్ళు కంటిన్యూ ఏంట్రా. ఓకే నో ప్రాబ్లం, అది నీ ఇష్టం, యూ విల్ స్కిప్ ఆన్. కానీ ఒక్కరికి వెళ్ళిపోయినా చాలు మనకి కంటెంట్. ఎవరిగా చెప్తారు ఫుల్ ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరు. ఇలా ఉంటే బాగుంటుంది అవి అంతా కలర్ఫుల్గా లైట్స్తో. అంతేగాని చీకటిగా మన బండిలో అయితే కనిపిస్తుంది. ఇలా మనకు అప్పుడే ఉంటుంది మ్యాక్సిమం ఫుల్ అయితే. మళ్ళీ దాని తెలిసిన తర్వాత బ్యాక్ టు నాన్ లైట్. ఇది ఎలా ఉంటుందంటే మన బండి లైట్ నమ్ముకొని వెళ్ళినట్టే ఉంటుంది. ఓకే, గుడ్ 200 LED. Good guys, it's like LED light. It may cover the road almost enough. ఇంకా లైట్స్ కావాలంటే పెట్టించుకోవచ్చు. కొంచెం బెటర్గా ఉంటుంది పర్ఫార్మెన్స్. ఓకే పర్లేదు, కొనుక్కోవాలనుకుని కొనుక్కోవచ్చు. బండి లైట్స్ కాదు, LED లైట్స్. ఓకే, గుడ్ పర్ఫార్మెన్స్ బైక్. గాయ్స్, మనం హైవేలో నైట్ టైం వెళ్ళేటప్పుడు మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, బైక్ ఏదైనా కార్ రైడ్ ఎనీథింగ్, మీరు అబ్జర్వ్ చేయాల్సింది బోర్డ్స్ అనమాట. ఈ బోర్డ్ సైన్స్ని బట్టి మీరు ఏదో స్లో చేసుకోవాలి. మీరు వెహికల్స్ని అక్కడ చూడండి ఏదో లైట్ చూపిస్తుంది అంటే కొంచెం స్లో అవ్వండి. మేబీ క్రాసింగ్స్ ఉండొచ్చు, అందుకు ఓవర్ స్పీడ్ వెళ్ళమాకండి. ఇలా 3 dots ఉంటుంది అక్కడక్కడ, అంటే 3 dots ఉంటే ఇక్కడ నుంచి వెహికల్ రావడానికి ఉంది. 3 అంటే జంక్షన్ లాగా 3 dots ఉంటాయి. అంటే మీరు అక్కడ స్లో అవ్వాలి ఆ బోర్డు చూసినప్పుడు. ఓకేనా, మీకోసం చెప్తున్నా, కొంచెం మళ్ళీ చెప్తా విను. ఇలా బోర్డ్స్ ఉంటాయి మనకి. ఓకేనా, హైవేలో వెళ్ళేటప్పుడు నైట్ టైమ్స్ యూజ్ అవుతాయి అన్నమాట ఈ బోర్డ్స్. సో ఎందుకంటే మనకి దూరం ఉన్న విజువల్ అనేది క్లారిటీగా ఉండదు. సో ఈ బోర్డ్స్ అనేవి మనకి చాలా హెల్ప్ఫుల్గా అయితే యూజ్ అవుతాయి. ఆ బోర్డ్స్ని బట్టి మన వెహికల్ అయితే స్లో చేసుకోవాలి. ఇక్కడ చూడండి స్లో డివిజన్, ఇది 8 ఉంది, ముందు ఒక డివిజన్ ఉందంట, అంటే స్లో. సో ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, దానివల్ల పక్కన ఇంకా చూపించింది కాబట్టి మనం చూసుకోవాలి. ఇలా సైడ్గా స్పీడ్గా రావద్దు, ఇలా ఉంటాయి కొన్ని బోర్డ్స్ పట్టించుకోండి కాదు. ఎప్పుడు ఎగ్జామ్ స్కూలింగేనా అని డ్రైవింగ్ చేసేవాడు చేయాలి, పక్కన కూర్చున్న వాళ్ళు. మీరు కూడా చూసి చెప్పండి, బైకర్స్ బీ కేర్ఫుల్. ఓకే, ప్లీజ్ ఐ వాంట్ టు గివ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. అయితే నెల్లూరు అయితే క్రాస్ అయిపోయినాం. నెల్లూరు క్రాస్ అయితే 5 kilometers కూడా వచ్చేసినాం. ఇంకా మనకి 20 kilometers. ఇది మన 4th టోల్ గేట్, చెన్నై టు విజయవాడ. గాయస్ మీకు చెప్పడం మర్చిపోయాం, సారీ ఫర్ డిలే. వెల్కమ్ టు ఏపీ. ఏంట్రా ఎంత ట్విస్ట్ ఇచ్చా లాస్ట్ వెల్కమ్ టు ఏపీ అన్నారు. రియల్లీ
లిటరల్లీ ఒక 3 days 3 to 4 days నేనైతే అవుట్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాం, మన స్టేట్ వెళ్ళేసి. ఐ ఫీల్ బ్యాడ్ యార్ బికాస్ ఆఫ్ ఫుడ్. అయితే ఫుడ్ అయితే మిస్ అయినా మన ఏపీటీఎస్ ఫుడ్ని. అఫ్ కోర్స్ మన హైదరాబాద్ బిర్యానీ మిస్ అవుతా, మన ఏపీ పచ్చళ్ళు మిస్ అవుతా. వై నాట్? ఎందుకు మిస్ కాము మనం? అక్కడైతే సప్పగా ఉన్నాయి కాదు నిజంగా. లిటరల్లీ అది కోట్ ఇది ఫుడ్ అయితే ఇంకేం కాదు. వచ్చేసాక హాయిగా పప్పు నెయ్యి అప్పడాలు వేసుకొని వెజ్ మీల్స్ తింటే ఉంటుంది చూడు మామా, సూపర్ ఉంటుంది మామ టేస్ట్. మన హైదరాబాద్కి వెళ్ళినాక మంచి ఏమంటారా మంచి మటన్ బిర్యానీ చేసుకొని తింటే వేరే లెవెల్ ఫీల్ మా. గైస్ కావాలి స్ప్రైట్, కావాలి తర్వాత మనకి ఒంగోలు వస్తుంది. గైస్ ఇక్కడ స్టాచ్యూ ఉంది, ఎవరు అనుకున్నారు స్టాచ్యూ? మన హనుమాన్ స్టాచ్యూ, హనుమంతుడి. చాలా బాగుంది, కనిపిస్తాం మీకు గ్లోబ్లో. మేబీ కనిపించవచ్చు. ఎలా ఉంది? డిఫరెంట్గా చేస్తారు, ఎక్కడ చూస్తాను. ఎవరి ప్రాబ్లం నా వీడియోస్కి ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ కాకుండా పర్లేదు, థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినా నేను సాటిస్ఫై అవుతాం. బికాస్ ఓన్లీ వన్ థింగ్, వీడియోస్ వెళ్ళిపోతే చాలు ఎవరికో అవుతాం మీకు నలుగురికైనా. గైస్ వన్ అప్డేట్, విజయవాడ 283 kilometers, విశాఖపట్నం 618. ఓకే, అంటే ఇక్కడ నుంచి విశాఖపట్నం 618 kilometers, విజయవాడ 283 ఉంది. ఓకే, మన డెస్టినేషన్ ఏంటి గైస్? మర్చిపోయారా? మళ్ళీ గుర్తు చేయాలా? విజయవాడ 283. బికాజ్ ఐ వాంట్ టు టేక్ రెస్ట్ గైస్. ప్రాపర్ రెస్ట్ లేదు నాకు, సరిగ్గా ఫుడ్ కూడా లేదు, దగ్గర ఫుడ్ అక్కడ మంచిగా లేదు. సో ఐఎమ్ స్ట్రాంగ్, ఐ కెన్ స్టేబుల్ అనమాట. కాకపోతే రెస్ట్ అనేది ఇంపార్టెంట్ కదా, సో దానివల్ల అయితే నేను విజయవాడ రావడం అనుకున్నాను. గాయస్ ఏం ఎండలు ఉన్నాయి గాయస్ చెన్నైలో, అబ్బాబాబా ఏం ఎండలు, మామూలు ఎండలేదు. మా బ్రో అయితే అంటున్నారు ఒక్కోసారి 58, 57 కూడా వస్తుందని. నిజమైన చెన్నైలో 57, 58 వస్తుంది ఆ టెంపరేచర్. ఏమో నాకు తెలీదు, అసలు నేను విజిట్ చేయడమే ఫస్ట్ టైం తమిళనాడు. అంత ఎండలు వస్తాయా? మీరు ఎవరన్నా చెన్నైలో స్టే చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి, నిజంగా అంత ఎండలు వస్తాయా బ్రో? రెస్పాన్సిబిలిటీ. వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి, ఇంకొన్ని చెప్పాలనిపిస్తే కొన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. కంటెంట్ 200% సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సపోర్ట్ మీ, I need to encourage to get more content like this. Oh, టూల్ దొరికిపోతుంది, ఎక్కువసేపు మాట్లాడలేను, ఛార్జింగ్ లేదు. నేను ఇలా అవుతుంటే వేరే టీ అయితే బాగుంది, 2 కప్పులు. ఇది అయిపోయింది ఇంకా నా పరిస్థితి. టోల్ గేట్ అంట, 6th టోల్ గేట్ గైస్. అండ్ నేనైతే ఎలా కూడా వెళ్ళిపోతా, పడుకుంటాను హ్యాపీగా. బండి కూడా సర్వీస్ పెట్టేసింది, ఇంకొక 800 నుంచి సర్వీస్ పెట్టివ్వాలి. అందులో ఒకటేసారి ఈరోజు నిద్రపోతున్నాడు ఫుల్ హ్యాపీగా. అన్ని తొలగిపోతే అందరూ నిద్రపోతుంది. ఎందుకు గురువు మీరు డ్యూటీలు వేసి ఇంతలో నిర్ణయం చేస్తారు. నాకైతే ఎలా ఉందంటే మా సిచ్యువేషన్, మళ్ళీ పక్కన పెట్టేసి అది కూడా అనిపిస్తున్నారు నాకు తెలిసి. అందరూ డాబా కనిపించింది, మంచి మంచాలు ఉన్నాయి, ఎందుకు వెళ్ళి పడుకుంటాయని చెప్పి పడుకోలేదు. పడుకుంటే ఇంకా లెగుస్తాను, అమ్మో అస్సలు ఇంకా లెగిసినట్టు. నేను ఒక 5-6 గంటలు లేక మధ్యాహ్నం వరకు అయితే
guys, love you all. Bye bye, take care about yourself, for everybody. Okay, bye bye, see you next vlog.